Nisham Institute. Hi friends, welcome to Sham Institute YouTube channel. September 27, 2021 నుండి అక్టోబర్ 3, 2021 వరకు ఉన్నటువంటి వీక్లీ కరెంట్ అఫైర్స్ ఇన్ఫర్మేషన్ పైన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ వారి యొక్క ఆన్సర్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, ఇందులో మొదటి ప్రశ్న, విచ్ కంట్రీ నేమ్డ్ గులాబ్ సైక్లోన్? ఈ క్రింది ఏ దేశం తుఫాన్కి గులాబ్ అని పేరు పెట్టడం జరిగింది? సో ఇటీవల బే ఆఫ్ బెంగాల్లో బంగాళాఖాతంలో వచ్చినటువంటి సెప్టెంబర్ చివరి వారంలో వచ్చినటువంటి ఒక తుఫానే ఈ గులాబ్ తుఫాన్. మరి ఈ గులాబ్ తుఫాన్కి ఏ దేశం పెట్టడం జరిగింది? సో ఇందులో పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు కూడా దీనిపైన ప్రభావం చూపించడం జరిగింది ఈ గులాబ్ తుఫాన్ కారణంగా. మరి ఈ నేపథ్యంలో మరి గులాబ్ తుఫాన్కి పేరు పెట్టిన దేశం ఏది? ఇండియా పెట్టిందా, ఒమన్ దేశం, ఖతార్ దేశం, పాకిస్తాన్ దేశం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి తెలుసా అండి? సో పాకిస్తాన్ అండి. గులాబ్ అనే తుఫాన్ అనే గులాబ్ అనే ఒక దానికి ఇలా పేరు పెట్టడం జరిగింది. ఒక తుఫాన్కి గులాబ్ అనే పేరు పెట్టిన దేశం ఏదంటే ఇక్కడ పాకిస్తాన్. సో ఆ నేపథ్యం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్ ఆన్సర్ వచ్చేసి పాకిస్తాన్. అంటే ఇక్కడ అంతర్జాతీయ వాతావరణ సంస్థ సూచన మేరకి ఏదైతే తుఫాన్ ప్రభావితానికి లోనవుతున్నాయో, తుఫాన్ ఒక తాకిడికి గురవుతున్నాయో ఆయా దేశాలు ముందస్తుగానే ఒక సంబంధించిన తుఫాన్లకి వాళ్ళకి సంబంధించినటువంటి పేర్లు పెట్టడం జరుగుతూ ఉంటుంది, అంటే ముందస్తుగానే. సో అలాంటి ముందస్తుగా ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం గులాబ్ అని పెట్టడం జరిగింది. ఇప్పుడు తర్వాత మనకి షాహీన్ అనే తుఫాన్, ఇప్పుడు వచ్చే తుఫాన్కి ఒక పేరుంటే షాహీన్. సో అలాంటి మనకి పేర్లు అనేది వస్తూ ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. అండ్ వరల్డ్ టూరిజం డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ సెప్టెంబర్ 27, సెప్టెంబర్ 26, సెప్టెంబర్ 25, సెప్టెంబర్ 24. మరి ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటాం? సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఏంటి ఇక్కడ సెప్టెంబర్ 27 అండి. సెప్టెంబర్ 27 అనేది ప్రపంచ పర్యాటక దినోత్సవం. సో యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఒక టూరిజం ఆర్గనైజేషన్ అనేది ఉందండి, ఒక ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ. దీని యొక్క ప్రధాన కార్యాలయం అనేది ఎక్కడ కలదంటే స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో కలదు. సో ఆ నేపథ్యంలో మనకి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సో ఒక తేదీని బట్టి మనకి ఇక్కడ ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని సెప్టెంబర్ 20న నిర్వహిస్తున్నారు. ఒక్కోసారి మనకు అనడానికి ఉంటుంది కోవిడ్-19 కారణంగా ఇందులో బాగా ప్రభావితానికి గురైంది, ఇన్ఫ్లుయెన్స్ చేయబడింది, ఎఫెక్ట్ అయింది ఏదంటే పర్యాటకం అన్నమాట. సో పర్యాటకం అనేది అంటే కోవిడ్-19 కారణంగా విపరీతంగా సో మరి పర్యాటకం అనేది ప్రపంచవ్యాప్తంగా దెబ్బతినడం అనేది జరిగింది. నెక్స్ట్ అండి, ఇండియా ఇంపోర్టెడ్ C-295 ఎయిర్ క్రాఫ్ట్స్ ఫ్రమ్ ది విచ్ కంట్రీ? C-295 యుద్ధ విమానాలని భారత్ ఏ దేశం నుండి దిగుమతి చేసుకుంటుంది? అంటే ఇది ఒక ఇంపార్టెంట్ అయినటువంటి ఒక డిఫెన్స్ ఒక సంబంధించిన డీల్ అనమాట, రక్షణ సంబంధమైన ఒక ఒప్పందం. మరి C-295 యుద్ధ విమానాలని భారత్ ఏ దేశం నుండి దిగుమతి చేసుకుంటుంది? అంటే ఒక కొనుగోలు ఒప్పందం జరిగింది, తద్వారా ఆ దేశాల నుండి మన దేశం తీసుకోవడం జరుగుతుంది అనమాట. స్పెయిన్, స్విట్జర్లాండ్, UAE, రష్యా. మరి C-95 యుద్ధ విమానాలని భారత్ ఒక స్పెయిన్ దేశం నుండి దిగుమతి చేసుకుంటుంది అనమాట. సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటుంది. జనరల్గా ఏంటంటే మనం చూడండి, ఇప్పుడు రష్యా ఉండండి, రష్యా అయితే మిగ్ సంబంధించినటువంటి తరహా యుద్ధ విమానాలు అన్నీ కూడా భారత్ ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తుందంటే రష్యా నుండి. అంతేకాకుండా సుకోయి తరహా యుద్ధ విమానాలన్నీ కూడా సుకోయి యుద్ధ విమానాలని భారత్ ఏ దేశం నుండి కొనుగోలు చేసిందంటే రష్యా నుండి కొనుగోలు చేయడం జరిగింది. అదే రఫేల్ యుద్ధ విమానాలని భారత్ ఏ దేశం కొనుగోలు చేస్తుందంటే ఫ్రాన్స్ దేశం నుండి కొనుగోలు చేస్తుంది. ఫ్రాన్స్ నుండి భారత్ కొనుగోలు చేసిన మరో రకం యుద్ధ విమానాలు అంటే మిరాజ్ 2000 యుద్ధ విమానాలు. సో ఇలాంటి నేపథ్యంలో ఈ C-295 అనేది ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంది. సో కానీ ఏ దేశం నుండి భారత్ కొనుగోలు చేస్తుంది? ఒక స్పెయిన్ దేశం నుండి కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇక నెక్స్ట్ అండి, ఈ ఆడియో బుక్ జంగల్ నామా ఈజ్ రిటర్న్ బై. సో జంగల్ నామా అనే పేరుతో, జంగల్ నామా అంటారండి, జంగల్ నామా అనే పేరుతో, సో జంగల్ నామా అనే పేరుతో ఒక ఆడియో బుక్ రిలీజ్ చేయడం జరిగింది. మరి ఆ పుస్తక రచయిత ఎవరని చెప్పేసి అన్నాడు? అరుంధతి రాయ, అనురాధ రాయ్, అమితాబ్ ఘోష్, ఆచార్య దేవ్వ్రత్. ఇందులో మనం ఒక ఎలిమినేట్ చేయొచ్చు, ఆచార్య దేవ్వ్రత్ వీరు. సో వీరైతే గుజరాత్కి గవర్నర్గా ఉన్నారు, వీరు ఎలాంటి పుస్తకాలు అయితే రాయలేదు. సో అరుంధతి రాయ్ వీరు గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అని ఇలాంటి ఒక మ్యాన్ బుకర్ అవార్డు కూడా పొందడం జరిగింది, వారు కూడా ఈ పుస్తకం రాయలేదు. అనురాధ రాయ్ సో స్లీపింగ్ ఆన్ ది జూపిటర్ అనే పుస్తకం ద్వారా ఎంతో పేరుగాంచడం జరిగింది అనురాధ రాయ్ గారు. సో మరి రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే అమితాబ్ ఘోష్ ఈ పుస్తక రచయిత అండి, ఆడియో పుస్తక రచయితనే. సో జంగల్ నామా పుస్తక రచయిత అమితాబ్ ఘోష్.
సో వీరు జ్ఞానపీఠ అవార్డు పొందిన ఏకైక మరి తొలి ఇంగ్లీష్ రచయిత కూడా ఎవరండి? అమితాబ్ ఘోష్. మరి జ్ఞానపీఠ అవార్డు అనేది భారతదేశంలో ఇచ్చే అత్యున్నతమైన సాహిత్య పురస్కారం జ్ఞానపీఠ అవార్డు. నిధి 2.0 ప్రోగ్రామ్ లాంచ్డ్ బై విచ్ యూనియన్ మినిస్ట్రీ? ఈ క్రింది ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ నిధి 2.0 అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని చెప్పేసి ఉందండి. నిధి మరి 2.0ని ఎవరు ప్రారంభించారు చూద్దామండి. మరి నిధి అంటారు. నిధి అంటే ఇక్కడ ఏంటంటే నేషనల్ ఇంటిగ్రేటెడ్ డేటాబేస్ ఆఫ్ సో ఇక్కడ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అని చెప్పేసి అంటాం. మరొకసారి నిధి అనగా నేషనల్ ఇంటిగ్రేటెడ్ డేటాబేస్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అని చెప్పేసి అంటాం. ఏంటంటే ఇక్కడ ఏంటంటే నిధి అంటే చూడండి జాతీయ స్థాయిలో ఒక సమీకృతంగా అభివృద్ధి చేయడం అండ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అంటే ఇక్కడ ఏంటంటే పర్టికులర్గా ఈ పర్యాటక రంగం అనేది హాస్పిటాలిటీ అని ఇక్కడ అంటే మనం రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి అట్లా హాస్పిటాలిటీ అని చెప్పేసి అంటాం. అలాంటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాడు. కాబట్టి రైట్ ఆన్సర్ ఇక్కడ ఏంటంటే హాస్పిటాలిటీ అనేది ఏంటంటే టూరిజం. సో టూరిజం సంబంధించినటువంటి ఒక కార్యక్రమం. మరి కేంద్ర టూరిజం మినిస్టర్ ఈ నిధి 2.0ని ప్రారంభించడం జరిగింది. అంటే దేశంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో పర్యాటక సంబంధించిన సదుపాయాల గురించి ఏర్పాటు చేసిందే నిధి 2.0 కార్యక్రమం అండి. మరొకసారి చూద్దాం. నేషనల్ ఇంటిగ్రేటెడ్ అంటే ఇంటిగ్రేటెడ్లో మనకి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెంపొందించడం అని అర్థం వస్తుంది. నేషనల్ ఇంటిగ్రేటెడ్ డేటాబేస్ ఎక్కడ ఏ విషయంలో హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అని చెప్పేసి అనడమే నిధి యొక్క అబ్రివేషన్ అని. సో కేంద్ర పర్యాటక శాఖ ఈ కార్యక్రమం ప్రారంభించింది. ప్రజెంట్ అయితే కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారు సో జి కిషన్ రెడ్డి గారు. మరి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారైతే మన్సుఖ్ మాండవీయ. కేంద్ర ఒక కార్మిక ఉపాధి కల్పన కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారు భూపేందర్ లాల్ యాదవ్. అండ్ ఫైనాన్స్ మినిస్టర్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారు నిర్మలా సీతారామన్. విచ్ మ్యాగజైన్ టర్మ్డ్ అమెజాన్ యాజ్ ఏ ఈస్ట్ ఇండియా కంపెనీ 2.0? ఈ క్రింది ఏ మ్యాగజైన్ ఈస్ట్ ఇండియా కంపెనీ 2.0గా అమెజాన్ని సో ఏం చేసింది సో ప్రకటించింది అని చెప్పేసి ఉందండి. ఏదని ప్రకటించింది అంటే ప్రకటించింది అంటే ఇక్కడ ఏంటంటే సో అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఏ సంస్థ చేత ఈ అమెజాన్ అనే ఈ కామర్స్ సంస్థని ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ 2.0గా ప్రకటించింది ఏ సంబంధించినటువంటి మ్యాగజైన్ అన్నప్పుడు రైట్ ఆన్సర్ వచ్చేసి డౌన్ టు ఎర్త్ కాదండి, యోజన కూడా కాదు, కురుక్షేత్ర కాదు, పాంచజన్య. సో ఈ పాంచజన్య అనేది మనకి ఇక్కడ ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వాళ్ళు విడుదల చేస్తున్నటువంటి ఒక మ్యాగజైనే పాంచజన్య. అమెజాన్ సంస్థను ఎలా వర్ణించడం జరిగిందంటే ఈస్ట్ ఇండియా కంపెనీ 2.0గా వర్ణించింది అనమాట. రష్యన్ గ్రాండ్ ప్రిక్స్ 2021 వాజ్ వాన్ బై రష్యా గ్రాండ్ ప్రిక్స్ 2021 విజేత ఎవరు? మ్యాక్స్ వెస్టప్పన్, వాల్టేరీ బొటాస్, లూయిస్ హామిల్టన్, కార్లోస్ సైంజ్. సో వీళ్ళందరూ కూడా ఫార్ములా 1 రేసర్స్ ఇవన్నీ కూడా. మరి ఇందులో రైట్ ఆన్సర్ ఏంటంటే ఈ రష్యా గ్రాండ్ ప్రిక్స్ గెలవడం ద్వారా ఆ సంబంధించినటువంటి ఫార్ములా 1 రేసర్ 100వ టైటిల్ గెలవడం జరిగింది తన కెరియర్లో, 100వ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ అనమాట. అతనే ఎవరండి? లూయిస్ హామిల్టన్. సో ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. ద న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది ఎన్సీసీకి నూతన డైరెక్టర్ జనరల్ అని చెప్పేసి అనడం జరిగింది. ఎన్సీసీ అంటే అబ్రివేషన్ ఏంటంటే ఇక్కడ నేషనల్ కేడెట్ కార్ప్స్ అని చెప్పేసి అర్థం వస్తుంది. ఎన్సీసీ అనగా నేషనల్ కేడెట్ కార్ప్స్ అని చెప్పేసి అంటాం. సో మరి 1948లో ఏర్పాటు చేయబడింది. కేంద్ర రక్షణ శాఖ పరిధిలో పనిచేస్తున్నటువంటి సంస్థ. విద్యార్థులకి ఆ విధంగా శిక్షణ ఎన్సీసీ ట్రైనింగ్ ఇవ్వడం అండ్ పారామిలిటరీ ఫోర్సెస్ సపోర్ట్గా ఉండే అవకాశం అత్యవసర సమయంలో అనే విషయంతోనే ఎన్సీసీని ఏర్పాటు చేశారు 1948లో. దీనికి మరి కొత్తగా ఎవరు వచ్చారు? డైరెక్టర్ జనరల్. గతంలో అయితే ఒకైనా తరుణ్ కుమార్ ఉండేవారు. సో వారి ప్లేస్లో రావడం జరిగింది లెఫ్టినెంట్ జనరల్ గుర్బిరల్ సింగ్ అండి. గుర్బిరల్ సింగ్ అనేవారు సో నూతన డైరెక్టర్ జనరల్గా నియమితులు కావడం జరిగింది ఎన్సీసీకి. అండ్ నెక్స్ట్ అండి మ్యాగ్నస్ కార్ల్సన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్స్? మ్యాగ్నస్ కార్ల్సన్ ఈ క్రింది ఏ క్రీడకు చెందినవారు? టేబుల్ టెన్నిస్ కాదండి, బ్యాడ్మింటన్ కూడా కాదు, క్రికెట్ కూడా కాదు. ఇక నార్వే దేశానికి చెందినటువంటి చెస్ క్రీడాకారుడే మ్యాగ్నస్ కార్ల్సన్. సో మనకి అడుగుతూ ఉంటాడు అనమాట ఈ చెస్ పైన అంటే ఏ క్రీడకు చెందినవారు ఇలాంటి విషయాలు. ఓకే, ఏ క్రీడకు చెందినవారు అన్నప్పుడు ఇది మ్యాగ్నస్ కార్ల్సన్ చెస్ క్రీడకు చెందినవారు. ఫస్ట్ స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ సెంటర్ ఆఫ్ ఇండియా తొలి క్రీడల ఆర్బిట్రేషన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? దేశంలో. ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక. ఇది ఇటీవల అహ్మదాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో అహ్మదాబాద్లో ఏర్పాటు చేశారంటే ఏ రాష్ట్రం కిందకి వస్తుందని గుజరాత్లో ఏర్పాటు చేశారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు దీన్ని ప్రారంభించడం జరిగింది. సో ఎస్ఈ ట్రాన్స్ మీడియా అనే ఒక సంస్థ చేత ఇది ఏర్పాటు చేయబడింది. అంటే దేశంలో వివిధ క్రీడా సమాఖ్యల మధ్య
ఎలాంటి తగాదాలు వచ్చినా ఎలాంటి డిస్ప్యూట్స్ వచ్చినా ఇది ఒక పరిష్కరించే కేంద్రమే, ఒక మధ్యవర్తిత్వాన్ని చేసే కేంద్రమే తొలి క్రీడల ఆర్బిట్రేషన్ అని చెప్పేసి అంటామండి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్ ఈ సంబంధించినటువంటి ఆన్సర్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. దేశంలో తొలి క్రీడల ఆర్బిట్రేషన్ ఎక్కడ ఏర్పాటు చేశారంటే గుజరాత్లో ఏర్పాటు చేశారు. మరి గుజరాత్లో ఎక్కడ ఏర్పాటు చేశారు, ఏ నగరంలో ఏర్పాటు చేశారంటే అహ్మదాబాద్లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఫుమియో కిషిదా ఈజ్ ఎలక్టెడ్ యాజ్ ఏ న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్. ఫుమియో కిషిదా ఏ దేశ ప్రధానిగా నియమితులయ్యారు? జపాన్, మలేషియా, ఒక మయన్మార్ అండ్ జమైకా. సో రైట్ ఆన్సర్ చూసినట్లయితే ఇతను ఫుమియో కిషిదా అండి. అంటే ఇక్కడ ఒక ఒషిడే సుగ స్థానంలో, ఒషిడే సుగ ఆ దేశ సంబంధించిన ప్రధాని స్థానంలో ఇతను కొత్త ప్రధాని అనమాట. వీరి యొక్క స్థానంలో మరి రావడం జరిగింది వారు. అంతేకాకుండా ఆ దేశానికి 100వ ప్రధానమంత్రిగా నియమితులు కావడం జరిగింది. ఆ దేశం ఏదంటే జపాన్. సో జపాన్ దేశ నూతన ప్రధానిగా నియమితులైన వారే ఫుమియో కిషిదా అండి. రైట్ లైవ్లీవుడ్ అవార్డ్ స్టార్టెడ్ ఇన్ విచ్ ఇయర్ అని చెప్పేసి ఉంది చూడండి. రైట్ లైవ్లీవుడ్ అవార్డ్. సో ఏంటి మరి రైట్ లైవ్లీవుడ్ అవార్డ్ అంటే? ఇది ప్రత్యామ్నాయ నోబెల్ అవార్డు అంటాం, అంటే ఆల్టర్నేటివ్ టు ది నోబెల్ అవార్డ్స్ అంటాం. స్వీడన్ కేంద్రంగా ఈ అవార్డు ప్రతి సంవత్సరం ఇస్తారనమాట. ఈసారి అవార్డుని మన భారత ఒక అటవీ పర్యావరణ విషయంలో కృషి చేస్తున్నటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ లైఫ్ అనే సంస్థకి ఇవ్వడం జరిగిందండి. ఈసారి ఎవరికి ఇవ్వడం జరిగింది? లైఫ్ అనే సంస్థకి ఇవ్వడం జరిగింది. సో లైఫ్ అంటే చూడండి, లైఫ్ అనే సంస్థకి ఇవ్వడం జరిగింది. సో లైఫ్ అనే సంస్థ యొక్క అబ్రివేషన్ చూడండి, లీగల్ ఇనిషియేటివ్ ఫర్ ది ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ అంటాం. ఆ నేపథ్యంలోనే ఈ యొక్క అవార్డు ఇంపార్టెన్స్ ఉంది. కాబట్టి రైట్ ఆన్సర్ చూడండి, 1980లో రైట్ లైవ్లీవుడ్ అవార్డు ప్రారంభించడం జరిగింది. గతంలో ఒకసారి అడగడం జరిగింది క్వశ్చన్ ఏంటంటే, ఈ క్రింది ఏ అవార్డులని ప్రత్యామ్నాయ నోబెల్ అవార్డుగా పిలుస్తారన్నాడు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే రైట్ లైవ్లీవుడ్ అవార్డులు. ఏ ఇయర్లో ప్రారంభించారు? 1980లో. 2021 సంవత్సరానికి అవార్డు పొందినటువంటి భారత సంస్థ ఏది? భారత సంస్థ అంటే భారత్లో స్వచ్ఛంద సంస్థ ఏదన్నప్పుడు లైఫ్. లైఫ్ యొక్క అబ్రివేషన్ ఏంటంటే ఇది అటవీ పర్యావరణ రంగంలో కృషి చేస్తుంది. దాని అబ్రివేషన్ చూసినట్లయితే లీగల్ ఇనిషియేటివ్ ఫర్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ అండి. ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్. రౌదా బౌడెంట్ రమదాన్ ఈజ్ ద న్యూ పిఎం ఆఫ్ ది. రౌదా బౌడెంట్ రమదాన్ ఏ దేశ నూతన ప్రధానిగా నియమితులు కావడం జరిగింది? ఆ దేశానికి తొలి మహిళా ప్రధాని కూడా వారేనండి. సో నైగర్, ఓకేనా, నైగ్రీస్ అండ్ టునీషియా, శ్రీలంకని ఇచ్చాడు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే టునీషియా. సో మరి టునీషియా దేశానికి తొలి మహిళా ప్రధాని. సో ఇటీవల నియమితులైనటువంటి ప్రధానే రౌదా బౌడెంట్ రమదాన్. అంటే ఒక దేశానికి తొలి మహిళ ప్రధానులు అయినప్పుడు మనకి ఆ పాయింట్ మనకి ఇంపార్టెన్స్గా ఉంటుంది ఉమెన్ ప్రియారిటీలో. ఇప్పుడు కాజా కల్లాస్ అని చెప్పేసి అంటామండి. సో కాజా కల్లాస్ వచ్చేసి వీరు ఒక ఎస్తోనియా దేశానికి తొలి మహిళ ప్రధానిగా నియమితులు కావడం అనేది జరిగింది. సో ఆ నేపథ్యం చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుందండి. సో సేమియా సులుహ్ హసన్ ఇటీవల టాంజానియాకు నియమితులు కావడం జరిగింది తొలి మహిళ ప్రధానిగా. సో అలాంటి నేపథ్యాన్ని మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ ఇంకొక అంశం మనం చూడండి. సో మరి దీంతో పాటుగా చూడాల్సినటువంటి అంశం ఇంకా శ్రీలంక విషయంలో చూస్తే ఇక్కడ అబ్రివేషన్స్ పరంగా శ్రీలంకకి శ్రీలంక ఆప్షన్స్ పరంగా చూసినట్లయితే శ్రీలంకకి ప్రపంచంలో ఒక దేశానికి ప్రధానమంత్రిగా నియమితులైన మహిళ సిరిమావో బండారనాయక శ్రీలంకకు పనిచేయడం జరిగింది. సో ఇక్కడ మన కాన్సెప్ట్స్లో చూస్తే రౌదా బౌడెంట్ రమాదాన్ ట్యునీషియా దేశ తొలి మహిళా ప్రధాని, కాజా కల్లాస్ అనేవారు ఎస్తోనియా దేశ తొలి మహిళా ప్రధాని. సాక్రీడ్ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి సంస్థ ఏదన్నాడు? ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ సంస్థన. అంటే సంస్థ ఇక్కడ ఏంటంటే ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించింది సాక్రీడ్ ప్రోగ్రామ్ని? ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్, హోమ్ అండ్ డిఫెన్స్ మినిస్టర్. మరి ఇందులో రైట్ ఆన్సర్ ఏంటి చూద్దాం. సో సాక్రీడ్ సంస్థ అనేది ఏంటంటే ఇక్కడ వృద్ధులకు సంక్షేమం గురించి 60 సంవత్సరాల పైబడిన వారికి ఉపాధినిచ్చే ఒక కార్యక్రమం అన్నమాట. ఉపాధిని ఇవ్వడం ద్వారా అంటే ఒక గౌరవప్రదమైనటువంటి ఒక డిగ్నిటీతో కూడుకున్నటువంటి ఒక ఉపాధి ఇవ్వాలి వాళ్ళకి. 60 years అబోవ్ వాళ్ళకి దేశంలోని ఉద్దేశంతో పిక్కీ సంస్థ, కాన్ఫెడరేషన్ ఆఫ్ ది ఇండియా ఇండస్ట్రీ సంస్థ అండ్ ఒక కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతోనే ఈ సాక్రీడ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ, ఎవరికి ఉద్దేశించింది ఈ కార్యక్రమం కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. సో మరి సాక్రీడ్ అనగా సీనియర్ ఏబుల్డ్ సిటిజన్స్ ఫర్ రీఎంప్లాయ్మెంట్
ఇన్ డిగ్నిటీ. సో దీని యొక్క అబ్రివేషన్ అండి. అంటే సీనియర్ సిటిజన్స్ని సో వాళ్ళకి ఏదైతే మనకు 60 years అబవ్ ఉన్నారో వాళ్ళ అవసరాల రీత్యా వాళ్ళ గౌరవం రీత్యా ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం, రీఎంప్లాయ్మెంట్. ఆల్రెడీ పనిచేసి ఉంటారు కాబట్టి మరొకసారి వాళ్ళకి ఉపాధి ఇవ్వడం, రీఎంప్లాయ్మెంట్ అంటాం డిగ్నిటీ పదంగా. సో మరి వికాస్ బాటి ఈజ్ ద న్యూ డైరెక్టర్ ఆఫ్. వికాస్ బాటి ఏ సంస్థ నూతన డైరెక్టర్గా ఉన్నారు? ఎయిమ్స్ ఢిల్లీనా, ఎయిమ్స్ బీబీ నగరా, లేదా సిడిఎఫ్డినా, ఎన్జిఆర్ అని చెప్పేసి అంటాం. ఎందుకు ఈ సంస్థ వార్తల్లో ఉందంటే సో ఎయిమ్స్లో ఉన్నటువంటి మనకు ఒక తెలంగాణలో ఉన్నటువంటి ఎయిమ్స్ ఏదైతే ఉందో బీబీ నగర్. సో బీబీ నగర్లో ఉన్నటువంటి ఎయిమ్స్ అండ్ ఒక హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సెంటర్ ఫర్ డిఎన్ఏ ఒక ఫింగర్ ప్రింటింగ్ డయాగ్నోస్టిక్ సంస్థ మధ్య ఒక అవగాహన ఒప్పందం జరిగింది పరిశోధన విషయంలో. సో ఆ నేపథ్యంలో ఎయిమ్స్ మరి ఇక్కడ డైరెక్టర్గా ఉన్నవారు ఎవరంటే వికాస్ భాటియా. మరి ఏ ఎయిమ్స్లో ఏ ఎయిమ్స్ అంటే ఇక్కడ ఢిల్లీ కాదండి, ఢిల్లీలో ఉన్న ఎయిమ్స్కి డైరెక్టర్ అయితే రణదీప్ గులేరియా. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటంటే బీబీ నగర్. తెలంగాణలో ఉన్నటువంటి ఎయిమ్స్ ఏంటంటే ఇక్కడ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మెడికల్ సైన్సెస్. ఏపీలో కూడా ఒక ఎయిమ్స్ ఉంది, అది మంగళగిరిలో ఉందండి. ఓకేనా, ఆ పాయింట్ చూసుకోవాలి. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి? వికాస్ భాటియా ఎయిమ్స్కి డైరెక్టర్గా ఉన్నారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్పేస్ ఏజెన్సీ లాంచ్డ్ ల్యాండ్సాట్ 9? ఈ క్రింది ఏ అంతరిక్ష సంస్థ ల్యాండ్సాట్ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించింది? సో మరి భూమి పైన అధ్యయనం చేయడం, ఒక భూ పరివేష్టిత అండ్ రిమోట్ సెన్సింగ్ పర్పస్లో కార్యక్రమాలకు ఉపయోగించబడ్డ ఒక ఉపగ్రహమే ల్యాండ్సాట్. సో ఇదేంటి ఒక రిమోట్ సెన్సింగ్ చేస్తుంది అండ్ భూ పరివేష్టిత ఉపగ్రహమే ల్యాండ్సాట్ 9. ఈ ఉపగ్రహాన్ని ఎవరు ప్రయోగించడం జరిగిందంటే నాసా వాళ్ళని. నాసా అనేగా ఇక్కడ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ, నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ. రైట్ ఆన్సర్ వచ్చేసి నాసా. ఓకేనా. ఈఎస్సీ అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. స్పేస్ ఎక్స్ అంటే ఎలన్ మాస్క్ ప్రారంభించిన ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ. వర్జిన్ గెలాక్టిక్ అనేది రిచర్డ్ బ్రాన్సన్ ప్రారంభించినటువంటి ప్రైవేట్ సంస్థ అనమాట. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటంటే ఏదంటే ల్యాండ్సాట్ 9 అనేది నాసా చేత ప్రయోగించబడింది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ ఆసాంగ్ 8? ఆసాంగ్ 8 అనే క్షిపణిని పరీక్షించిన దేశం ఏది? నార్త్ కొరియా, సౌత్ కొరియా, జపాన్, చైనా అన్నాడు. ఇది ఒక సూపర్ సానిక్ మిజైల్ అండి. దీన్ని నార్త్ కొరియా ప్రయోగించడం జరిగింది. కాబట్టి పేరు చూసినట్లయితే మనకి ఈ దేశాల్లో చూసినట్లయితే చైనా, జపాన్, సౌత్ కొరియా, నార్త్ కొరియా పేర్లు ఇలానే ఉంటాయి కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి ఇక్కడ ఆసాంగ్ అని గుర్తుపెట్టుకోండి. ఆసాంగ్ అనేది 8 అనేది క్షిపణి ఏ దేశం పరీక్షించిందంటే నార్త్ కొరియా పరీక్షించడం జరిగింది. ఇన్ డిజిటల్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ 2021 ద ర్యాంక్ ఆఫ్ ది ఇండియా ఈజ్ అన్నాడు. డిజిటల్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్లో 2021లో మనకి భారత్ యొక్క స్థానం అన్నాడు. తొలి స్థానంలో నిలిచిన దేశం అయితే డెన్మార్క్ అండి. కానీ భారత్ యొక్క స్థానం ఇక్కడ ఏంటంటే 95, 45, 54, 59 అన్నాడు. ద రైట్ ఆన్సర్ ఇక్కడ ఏంటంటే ఒక 59వ స్థానం అండి. షార్క్ సర్ప్ అనే సంస్థ ఒక సైబర్ సెక్యూరిటీ సంస్థ ఈ నివేదికను విడుదల చేయడం అనేది జరిగింది. ఇందులో భారత్ స్థానం 59, తొలి స్థానంలో మొదటి స్థానంలో నిలిచిన దేశం డెన్మార్క్. నికోలస్ సర్కోజీ ఈజ్ ఇన్ ద న్యూస్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీస్ ఎక్స్ ప్రెసిడెంట్? అంటే ఏ దేశానికి చెందినటువంటి మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ ఇటీవల వార్తల్లో ఉన్నారు. ఎందుకోసం అంటే అవినీతి చేయడం ఒకటైతే ఇతను ఎన్నికల్లో ఒక పరిమితికి మించినటువంటి ఒక ఖర్చును చేశాడు. ఎన్నికల సంఘం ఆ విధంగా చెప్పినటువంటి దానికన్నా ఎక్కువ చేశాడు కాబట్టి అతనికి 1 సంవత్సరం పాటు జైలు శిక్ష విధించడం జరిగింది అని చెప్పేసి ఉందన్నమాట అతని తీర్పు. ఆ నేపథ్యంలో అతను వార్తల్లో ఉన్నాడు. జర్మనీ, ఇటలీ, ట్యునీషియా, ఫ్రాన్స్. ఇతను ఎవరండి? ఫ్రాన్స్ దేశ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ. మరి ఫ్రాన్స్ దేశ ప్రస్తుత అధ్యక్షుడు వచ్చేసి ఇమాన్యుయల్ మేక్రాన్ అండి. ఎవరండి? ఇమాన్యుయల్ మేక్రాన్ అనేవారు ఫ్రాన్స్ ప్రస్తుత అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్. ఇంటర్నేషనల్ కాఫీ డే ఈజ్ సెలబ్రేటెడ్ అని. సో అంతర్జాతీయ కాఫీ దినోత్సవాన్ని ఏ రోజు నిర్వహిస్తారు? అక్టోబర్ 1, అక్టోబర్ 2, అక్టోబర్ 3, అక్టోబర్ 4. సో రైట్ ఆన్సర్ ఒకటి వచ్చేసి ఏంటంటే ఇక్కడ అక్టోబర్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అంతర్జాతీయ కాఫీ దినోత్సవాన్ని అదే రోజు నిర్వహిస్తారు. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని కూడా అక్టోబర్ 1 నిర్వహిస్తారు. అక్టోబర్ 2 వచ్చేసి అంతర్జాతీయ అహింస దినోత్సవం. అంటే గాంధీ జయంతిని ఐక్యరాజ్యసమితి అలా ప్రకటించడం జరిగింది అంతర్జాతీయ అహింస దినోత్సవంగా. ఇదే అక్టోబర్ 2 గాంధీ జయంతితో పాటు సో మరి భారత మాజీ ప్రధాని అయినటువంటి సో మరి జై జవాన్ జై కిసాన్ లాంటి నినాదాలు ఇచ్చినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క జయంతి కూడా అక్టోబర్ 2. ది అంబాసిడర్ ఆఫ్ ది నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ ఈజ్. జాతీయ బాస్కెట్బాల్ అసోసియేషన్ ప్రచారకర్త ఎవరన్నారు? సోను సూద్, రణ్వీర్ సింగ్, సైనా నెహ్వాల్, పివి సింధు. సో మరి పివి సింధు, సైనా నెహ్వాల్ అనేవారు బ్యాడ్మింటన్ సంబంధించిన క్రీడాకారులు కాబట్టి వీరు కాదు. సోను సూద్ ఇతను ఒక మైగ్రేటెడ్ వర్కర్స్కి ఎంతో ఆ విధంగా సాయం చేసి గుర్తింపు పొందిన వారు సోను సూద్. సో మరి రైట్ ఆన్సర్ వచ్చేసి బాలీవుడ్ నటుడు సో రణ్వీర్ సింగ్ని భారతదేశంలో బాస్కెట్బాల్ని ఆ విధంగా ప్రోత్సహించే విషయంలో ఒక ప్రచారకర్తగా నియమించడం జరిగింది.
విచ్ యూనియన్ మినిస్ట్రీ లాంచ్డ్ ఏ ప్రోగ్రామ్ డీజీ సాంక్ష్యం? ఈ క్రింది ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ డీజీ సాంక్ష్యం అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది? రైల్వే, ఫారెస్ట్, ఎన్విరాన్మెంట్, లేబర్, ఎంప్లాయ్మెంట్, డిఫెన్స్. సో మరి రైట్ ఆన్సర్ మనం చూసినట్లయితే ఇక్కడ సో రైట్ ఆన్సర్ ఏంటి తెలుసా అండి? సో డీజీ సాంక్ష్యం అనే కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి మంత్రిత్వ శాఖ ఎవరంటే దేశంలో డిజిటల్ లెర్నింగ్ ద్వారా అంటే డిజిటల్ సంబంధించిన అక్షరాస్యత ద్వారా సమాచార సాంకేతిక విప్లవంలో వివిధ సంబంధించినటువంటి మనకి ఉద్యోగాలు లభిస్తున్నాయి కాబట్టి ఈ డిజిటల్ సంబంధించినటువంటి విషయాన్ని సమాచార సాంకేతిక సంబంధించిన అంశాలను తెలుసుకోవాలి, వాళ్ళకి యూత్కి స్కిల్స్ అందించాలనే ఉద్దేశంతో మరి కేంద్ర మంత్రిత్వ శాఖ ఒక సంబంధించిన డీజీ సాంక్షన్ ప్రారంభించింది. ఆ కేంద్ర మంత్రిత్వ శాఖను ఏందండి లేబర్ ఎంప్లాయ్మెంట్ ఒకనా కార్మిక ఉపాధి కల్పన శాఖ డీజీ సాంక్ష్యం అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో భూపేందర్ లాల్ యాదవ్ అనేవారు ప్రజెంట్ అయితే ఈ శాఖకు మంత్రిగా పనిచేస్తున్నారు. ఇక్కడ ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ కూడా వారేనండి ఎవరు? భూపేందర్ లాల్ యాదవ్. కానీ మినిస్ట్రీ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. రైల్వే శాఖ అంటే మనకి అశ్విని వైష్ణవ్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి. డిఫెన్స్ మినిస్టర్ అంటే రాజ్నాథ్ సింగ్ గారు. విచ్ యూనియన్ మినిస్ట్రీ లాంచ్డ్ వయోనమన్ స్కీమ్? ఈ క్రింది ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ వయోనమన్ స్కీమ్ని ప్రారంభించడం జరిగింది? ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, హోమ్ అండ్ ఐటీ, టెలికమ్యూనికేషన్స్ అండ్ సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ అని చెప్పేసి అనడం జరిగింది. అంటే దేశంలో వృద్ధులకు సంబంధించినటువంటి సంక్షేమం దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అంటే సామాజిక న్యాయం అందరికీ అందించాలి. అంటే ఇక్కడ రైట్ ఆన్సర్ ఏమొస్తుందండి? సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ అంటే కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ ఈ వయోనమన్ స్కీమ్ని మన అక్టోబర్ 1, 2021 అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా వాళ్ళ సంక్షేమం దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. వయోనమన్ స్కీమ్ అండి. ద బుక్ క్రానికల్స్ ఫ్రమ్ ది ల్యాండ్ ఆఫ్ ది హ్యాపీయెస్ట్ పీపుల్ ఆన్ ఎర్త్ ఈజ్ రిటన్ బై క్రానికల్స్ ఫ్రమ్ ది ల్యాండ్ ఆఫ్ ది హ్యాపీయెస్ట్ పీపుల్ ఆన్ ఎర్త్ అనే పుస్తక రచయిత ఎవరు? క్లారా కన్నర్. సో క్లారా కన్నర్ ఎవరు అని చెప్పేసి అన్నప్పుడు వీరు ఒక ఎంసీసీ మెరల్బోర్న్ క్రికెట్ క్లబ్కి అధ్యక్షురాలుగా నియమితులైన తొలి మహిళ క్లారా కన్నర్. ఇక్కడ చూసినట్లే బ్రూసీ బ్రౌన్ అంటే గతంలో ఎంసీసీకి వాళ్ళు చైర్మన్గా పనిచేయడం జరిగింది. ఇక్కడ రైట్ ఆన్సర్ లోతే షేరింగ్ అంటే వీరు భూటాన్ ప్రధానమంత్రి. కాబట్టి ఈ 3 ఆప్షన్స్ కాదండి. రైట్ ఆన్సర్ ఇక్కడ ఏంటంటే ఓలే సోయింకా. వీరు ఆఫ్రికా ఖండ దేశం నుండి తొలిసారిగా ఒక సాహిత్యంలో నోబెల్ అవార్డు గ్రహీతనే ఓలే సోయింకే. వీరు రాసినటువంటి పుస్తకమే క్రానికల్స్ ఫ్రమ్ ది ల్యాండ్ ఆఫ్ ది హ్యాపీయెస్ట్ పీపుల్ ఆన్ ఎర్త్. ఇవ్వండి మనకి సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 3, 2021 వరకు ఉన్నటువంటి ఈ కరెంట్ అఫైర్స్ సమాచారాన్ని బేస్ చేసుకొని నాకు ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ వాటి ఆన్సర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇవి ఖచ్చితంగా ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఉన్నవి. షామిల్ ఇన్స్టిట్యూట్ అందజేస్తున్నటువంటి ఆఫ్లైన్ ఆన్లైన్ కోర్సులు, షామిల్ ఇన్స్టిట్యూట్ చేత ఇటీవల విడుదలవుతున్నటువంటి మన అనీతి పబ్లికేషన్ ద్వారా విడుదలవుతున్నటువంటి పుస్తకాల వివరాల గురించి అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ గురించి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ షామిల్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.